ఫిరంగిపురంలో కార్మెల్ మాత ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. కార్మెల్ మాతను దర్శించుకునేందుకు భక్తులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. మెట్ల మార్గం ద్వారా వారు కొండపైకి చేరుకొని కొబ్బరికాయలు కొట్టారు. కొవ్వొత్తులు సమర్పించి కానుకలు చెల్లించుకున్నారు. కొండ కింద భాగంలో గల బాలయేసు కథెడ్రల్ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు కోరిన వరాలిచ్చే మాత కార్మెల్ మాత అని గుంటూరు బిషప్ చిన్నా బత్తిని భాగ్యయ్య అన్నారు. కార్మెల్ మాత ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం కార్మెల్ కొండ క్రింద బిషప్ సమిష్టి దివ్య పూజా బలి నిర్వహించారు. ముందుగా బాలయేసు దేవాలయం నుండి కొండ మెట్లు వరకు దివ్య సత్ప్రసాద కార్మెల్ మాత స్వరూపంతో ప్రదక్షిణగా భక్తులు పాటలు పాడుతూ వచ్చారు. కార్యక్రమంలో ఫాదర్ ఫాతిమా మరెడ్డి పాల్గొన్నారు. మంగళవారం మూడో రోజు కొండపై సమష్టి దివ్యపూజాబలి నిర్వహించారు. అనంతరం తేరుపై కార్మెల్ మాత స్వరూపాన్ని ఉంచి గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దివ్యపూజాబలిలో పాల్గొన్నారు. మరియు పుణ్యక్షేత్ర రైతులు మరియు ఎంతో భక్తి మరి ఫాతిమా మాత పట్ల ముఖ్యంగా వారికి ఉన్నటువంటి భక్తి జనలేదని మనం చెప్పుకోవచ్చు. పోర్చుగల్ దేశం నుండి రెండు ఫాతిమా మాత స్వరూపాలు తానే తన భుజాలపై వేసుకొని ఆటంకాలు ఈ స్వరూపాలు క్షేమంగా నేను అనుకున్నటువంటి స్థలానికి చేర్చుకోవాలి అనేటువంటి భావన ఆ స్వరూపాలతోనే ముందు ప్రార్థించుకున్నాడు. అందుకే రాజు ఎక్కడ అది ఒక అద్భుతమైనటువంటి సంగతి. ఈరోజు మనం ప్రియ సహోదరి కార్మెల్ మాత మహోత్సవాన్ని 3 రోజులుగా స్మరించుకుంటూ ఎక్కడో ఉన్నటువంటి కార్మెల్ మాత కొండ ఈనాడు మన మధ్యకు మన ఫిరంగిపురం గ్రామానికి తరలి వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్మెల్ కొండపై మనం ఆ కార్మెల్ మాత స్వరూపాన్ని ప్రతిష్ఠించుకున్నాము. ఈనాడు ప్రతిష్ఠించుకున్నాము. ఇప్పటి వరకు కూడా తల్లి దీవెనలు పొందుతున్నాము, ఆశీస్సులు పొందుతున్నాము. ఆమెను మరొక ప్రార్థన